ఒక రాజకుమారుడు ఆ యొక్క పిలుపుకు తగినట్టుగా టీవీతో జీవించాలి. ఆ టీవీతో జీవించకుండా అల్లరి చిల్లరగా దుర్వ్యసనాలకు లోనైపోయి రోడ్ల మీద పడిపోయి, లేకపోతే పాప స్వభావం కలిగి అందరి మధ్యలో ఎంత చీప్గా ఉన్నట్లయితే, ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆ రాజకుమారుడు ఎలాగూ తనకు అవమానం తెచ్చుకుంటాడు. తనను బట్టి ఎవరికి అవమానం తెస్తూ ఉన్నాడు? తన తండ్రికి అవమానం తెస్తూ ఉన్నాడు. తన తండ్రికి అవమానం తెస్తూ ఉన్నాడు. అందుకే ఈరోజు మనందరము కూడా ఆ యొక్క టీవీతో మనం జీవించాలి. నేను గర్వముతో జీవించాలని చెప్పటంలా, నా నుంచి ఆ మాట మీరు వినటంలా, ఆ టీవీతో మనం జీవించాలి. నేను యేసు ప్రభు కుమారుడిని, యేసు ప్రభు కుమార్తెను. నేను ఇటువంటి మాట్లాడటం నాకు తగదు, నాకు శోభస్కరం కాదు. నేను ఇటువంటి పనులు చేయటం నాకు తగదు. ఇటువంటి చోట్లకు నేను వెళ్ళటం నాకు తగదు. ఇటువంటి స్నేహాలు చేయటం నాకు తగదు. నేను ఒక టీవీతో నేను జీవించాలి. నేను ఒక గౌరవంతో, ఆత్మ గౌరవంతో నేను బ్రతకాలి. నా యేసయ్యకు ఎక్కడ కూడా అవమానాన్ని నేను తీసుకురాకూడదు. నన్ను చూచిన వారు నా తండ్రిని మహిమపరచాలి అని మనం దేవుణ్ణి మహిమపరచినట్లుగా, ప్రేమైన దేవుని బిడ్డలారా, మనము ఆయన ఇచ్చిన విలువను కోల్పోకూడదు. వీ హ్యావ్ వాల్యూ ఇన్ అవర్ లైఫ్. ఆయన గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు. ఎంత వాల్యుబుల్! అసలు నేను కొన్నిసార్లు అనుకుంటూ ఉంటే కుప్పకూలిపోయి, దేవా ఇంత గొప్ప మాటలు మా గురించి చెప్తున్నావు, నా గురించి అసలు దీనికి తగిన వారిమేనా అనిపిస్తుంది. నిజంగా మనం తగిన వారిమే కాదు, కానీ ఆయన గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము లేవీయులుగాను, యాజకులుగాను, రాజులైన యాజక సమూహముగాను, ఆయన సొత్తైన ప్రజగా ఆయన మనల్ని చేస్తూ ఉన్నాడు. ఇంకా ఏం చేస్తూ ఉన్నాడు? ఆయన మనలను అత్యధికమైన విజయము కలిగిన వారిగా చేస్తూ ఉన్నాడు. ఆనాడు యేసుక్రీస్తు ప్రభు ఎలాంటి పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాడో అదే పరిశుద్ధాత్మ దేవుడు నీలో నాలో కూడా ఉంటూ ఉన్నాడు. ఎంత గొప్ప భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. అందుకే ఈరోజు వీ కెనాట్ డివాల్యూ అవర్ సెల్వ్స్ బికాస్ ఆఫ్ యువర్ ఏజ్. నీ యొక్క వయస్సును బట్టి నిన్ను చిన్నపరచుకోబాకు. నా వయస్సు అయిపోయింది, నాకేం చేత కాదేమో. సిమియోను గురించి ఆలోచించండి, అన్నా గురించి ఆలోచించండి. ఎంత వయస్సు పైబడింది. లూకా సువార్త 2:36 మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని, అంత వయస్సు పైబడింది, కానీ దే వర్ లివింగ్ విత్ డిగ్నిటీ. మేము దేవుని సేవకులం, దేవుని వాగ్దానము మా ద్వారా నెరవేరుతూ ఉన్నది అని వారు ఎంతో నమ్మకంగా వారి వాల్యూను కాపాడుకుంటూ జీవిస్తూ ఉన్నారు. బాప్తిసమిచ్చి యోహాను గురించి ఆలోచించండి. హేరోదియా అడిగింది, నాకు బాప్తిసమిచ్చి యోహాను తల కావాలని. బాప్తిసమిచ్చి యోహాను తల కొరకై సైనికులు వస్తూ ఉన్నారు.
ఆ యొక్క చావు తన ముందు నిలువబడింది. ఇక కొన్ని క్షణాల్లో తను చచ్చిపోతూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏమాత్రం ఆత్మగౌరవాన్ని చంపుకోకుండా హుందాగా ప్రేమైన దేవుని బిడ్డలారా ఎంతో టీవీతో తన తలను తీసి ఇచ్చేస్తూ ఉన్నా. ఎంత ఆత్మగౌరవం అది. లేకపోతే కొన్నిసార్లు మనం కష్టాలు వస్తేనే ఏం చేస్తామంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, అటు ఇటు చూసేది మన విలువ ఏమైనా సరే ఫస్ట్ కష్టం తీరాలని ఏదో ఒకటి చేసి కాళ్ళు పట్టుకుంటాం. నో, నాట్ బ్యాప్టిస్ట్, జాన్ ద బ్యాప్టిస్ట్. నా తలనైనా కావాల్సింది ఇదిగో తీసేసుకో. హీ ఈస్ నాట్ అండర్ వాల్యూయింగ్ హిమ్సెల్ఫ్. హీ నోస్ దట్ హీస్ మోర్ ప్రెషస్. తన విలువ తనకు తెలుసు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దయచేసి నా మాటలు వినండి. మీరు పనిచేస్తున్న మీ ఆఫీసెస్లో కావచ్చు, మీకు బంధువుల మధ్యలో కావచ్చు, లేకపోతే మీ చుట్టూ ఇరుగు పొరుగు వారి మధ్యలో కావచ్చు, లేకపోతే ప్రేమైన దేవుని బిడ్డలారా మీరు కొంతమంది మనుషులను కలుస్తారు. వారు ఎంతో హీనమైన ఆలోచన విధానాలు కానీ, హీనమైన స్వభావం కానీ, ఎంతో తక్కువ స్థాయి స్వభావం కలిగి ఉండవచ్చు. కానీ నువ్వు వారిని బట్టి నీకున్న విలువను తగ్గించుకోవద్దు. నువ్వు రాజీ పడవద్దు. నీ హుందాతనాన్ని నువ్వు కోల్పోకూడదు. నీ ప్రార్థన జీవితానికి నువ్వు కోల్పోకూడదు. నువ్వు అలా యూ షుడ్ మెయింటైన్ ద డిగ్నిటీ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ టు గ్లోరిఫై గాడ్. దేవుణ్ణి మహిమపరచున్నట్లుగా. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభు అంటూ ఉన్నాడు, నీకు ఇది సాధ్యమే అని నువ్వు నమ్మి సాధించుకోవాలి అని అంటే నీ విలువ నీకు తెలియాలి. ఐఎమ్ ఎ వెరీ స్ట్రాంగ్ బిలీవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ and believing in God, that God will accomplish anything and everything provided you and I are dare enough to believe in Him. ఆయనలో విశ్వాసం ఉంచగలిగినటువంటి తెగువ నీలో ఉన్నట్లయితే ఆయన ఎంతైనా ఏదైనా చేయగలడు అని నమ్మే వ్యక్తులు నేను మొదటివాడిని. He wants such people. నువ్వు నమ్మాలి అంతే. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తం సాధ్యమే. అందుకే నీకు చేత కాదు, నేను ఇది చేయలేను, నేను బలహీనుణ్ణి, నేను ఈ విధంగా ఆ విధంగా నువ్వు చెప్పుకోవద్దు. నో, అది దేవుడు నీకు నేర్పించే విధానం కాదు. ఆయన చెప్పిన విధానం ఏంటంటే మీరు ఏలుబడి చేయండి, మీరు పరిపాలించండి, మీరు నిండించి అభివృద్ధి పొందండి. మీరు పైవాడిగానే ఉండటానికి పిలువబడ్డారు. మీరు 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 మొదటివారిగా ఉండటానికి పిలువబడ్డారు. మీరు ఇచ్చేవారిగా ఉండటానికి పిలువబడ్డారు. మీరు విజయం పొందేవారిగా పిలువబడ్డారు. ప్రేమ దేవుని బిడ్డలారా, అది తప్ప మిగతాది దేవుని ప్రణాళిక మనది కాదు. అదే దేవుని ప్రణాళిక. అందుకనే డోంట్ అండర్ వాల్యూ యువర్ సెల్ఫ్, డోంట్ డీవాల్యూ యువర్ సెల్ఫ్. దేవునికి ఇచ్చిన విలువను ఆ విలువైనదిగా నువ్వు చూడాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించారు, నేను గమనించాను ఏంటంటే, ఎవరికి విలువ సరిగ్గా తెలియదు అని అంటే ఇంకా చిన్నపిల్లల స్వభావం ఉన్న వారికే తెలియదు. మీరు గమనించారా, పిల్లలకు మీరు 500 రూపాయలు ఒకవైపు పెట్టండి, మరొక వైపు 10 రూపాయలు, 2 10 రూపాయల బిల్లలు పెట్టి గలగల శబ్దం చేయండి. నేను అడుగుతాను, ఏం తీసుకుంటారు వారు? 500 తీసుకుంటారు, 2 10 రూపాయల బిల్లలు తీసుకుంటారా? 2 10 రూపాయల బిల్లలే తీసుకుంటారు. చిన్నపిల్లల స్వభావం అది. చిన్నపిల్లల స్వభావము వారికి వాల్యూ కొన్నిసార్లు తెలీదు. అందుకని మీరు ఎంత ఖరీదుదైనా కూడా, మీరు బంగారు ఉంగరం పెట్టింటారు, కమ్మలు పెట్టింటారు, గాజులు ఎక్కడో చోట పడేసి వచ్చింటారు, వారికి వాల్యూ తెలీదు. చిన్నపిల్లల స్వభావం అది. ఈరోజు నేను అందుకని మిమ్మల్ని అందరినీ ప్రేరేపిస్తున్నాను, డోంట్ అండర్ వాల్యూ. అందుకనే మనం స్వభావం విషయంలో పెద్దవారిగా ఉండాలి, ఆలోచన విధానంలో పెద్దవారిగా ఉండాలి, చిన్నపిల్లల మనస్తత్వం కలిగి ఉండాలి. కానీ ఆలోచన విధానంలో మనము పెద్దవారిమి కావాలి. అదే పౌలు చెప్తున్నాడు, ఇన్ థింకింగ్ బీ మెచ్యూర్. ఆలోచన విధానంలో పరిపక్వత సంపాదించండి. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 6వది మనం చూసుకుందాం. నీవు నమ్మి దేవుని కొరకు గొప్ప కార్యాలు సాధించాలి అని అంటే నువ్వు చేయాల్సిన విషయం ఏంటంటే, నీవు మనుషులను సంతోషపెట్టువాడవుగా ఆపివేసి దేవుని సంతోషపెట్టే వ్యక్తిగా జీవించడం ప్రారంభించాలి. యూ షుడ్ స్టాప్ లివింగ్ యాజ్ ఎ మ్యాన్ ప్లీజర్, యూ షుడ్ స్టార్ట్ లివింగ్ యాజ్ ఎ గాడ్ ప్లీజర్. అందుకనే పౌలు భక్తులు అంటున్నారు, దయచేసి చదివి సహాయం చేయండి. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వాక్యం చదవండి. 10వ వాక్యం. ఇప్పుడు
నేను మనుషుల దయను సంపాదించుకొన నేను ఇంకా మనుషుల దయను సంపాదించుకొన జూచుచున్నానా? దేవుని దయను సంపాదించుకొన దేవుని దయను సంపాదించుకొన జూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టుకోరుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికిని మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోవుదును. దేవునికి దాసుడను కాకపోతాను. ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. ఆర్ యు గాడ్ ప్లీజర్ ఆర్ ఆర్ యు ఎ మ్యాన్ ప్లీజర్? నువ్వు కేవలం మనుషులను సంతోషపెట్టేవాడివా, దేవుని సంతోషపెట్టేవాడివా? నీ స్వభావం ఏమిటి? నువ్వు మనుషులను సంతోషపెట్టే వ్యక్తివైతే ఏ ఎండకు ఆ గోడగా అన్నట్లుగా నీ రంగులు మారిపోతూ ఉంటాయి. నువ్వు రంగులు మార్చేస్తావు. ఒకరి దగ్గర ఈ స్వభావం ఉంటుంది, మరొకరి దగ్గర నీ స్వభావం మార్చేస్తావు. ఒకరి దగ్గర ఈ మాట మాట్లాడతావు, మరొక దగ్గర ఇంకొక మాట మాట్లాడతావు. కారణం, వీరిని బాధ పెట్టకూడదు, వారిని బాధ పెట్టకూడదు, మూడో వ్యక్తి కూడా కావాలి కాబట్టి అందరినీ సర్దుకుంటూ వెళ్ళిపోతావు. దట్స్ రాంగ్, దట్స్ అన్బిబ్లికల్. దేవుని వాక్యానుసారం కాదది. దేవుడు అంటున్నాడు, దేవుని యొక్క వాక్యములు అంటూ ఉన్నాడు, క్రీస్తుకు బెలియాలకు పొత్తు లేదు. నువ్వు క్రీస్తునైనా సంతోష పెట్టాలి, లేక బెలియాలనైనా సంతోష పెట్టాలి. నువ్వు వెలుగుతోనైనా సహవాసం చేయాలి, చీకటితోనైనా సహవాసం చేయాలి. కానీ మనందరం ఏం చేస్తూ ఉన్నాం? చీకటిని సంతోష పెడతాం, వెలుగును సంతోష పెట్టడానికి ప్రయత్నిస్తాం. ఎంత రంగులు మారిస్తే అంత రంగులు మార్చడానికి ప్రయత్నిస్తాం. మన జీవితాలు కొన్నిసార్లు ఊసరవెల్లికి మించినవిగా ఉంటూ ఉన్నాయి. దానిని ఇంకో మాటలో చెప్పాలి అంటే వేషధారణ జీవితానికి అలవాటు పడుతూ ఉన్నాం. ఎవరి దగ్గరికి వెళ్తే వారి దగ్గర వారికి అనుకూలమైన వేషాన్ని మనం వేస్తూ ఉన్నాం. అలా చేస్తే నువ్వు కొంత మట్టుకు నెట్టుకుని రావచ్చు, కానీ నువ్వు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయలేవు. ఐఎమ్ టెల్లింగ్ యూ, నువ్వు దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసి నీ జీవితంలో ఆయన పరిపూర్ణమైన శక్తి సామర్థ్యాన్ని అనుభవించాలనే ఆశ ఉన్నట్లయితే నువ్వు కొంతమందిని బాధ పెట్టక తప్పదు. కొన్నిసార్లు దేవుని కొరకు నువ్వు దేవుని కొరకు నిలబడినప్పుడు కొంతమంది ఆ ప్రక్రియలో బాధపడతారు, కొంతమంది బాధ పెట్టాల్సి వస్తుంది కూడా. నువ్వు నిర్ణయం చేయాలి. అలా అనేసి నేను ఎవరు ముందు వస్తే వారిని నరికేసుకుంటూ వెళ్ళటమని కాదు. నో, జ్ఞానంగా వివేచనతో దేవుణ్ణి సంతోష పెట్టాలి. వారిని కూడా దేవుని దగ్గర నడిపించినట్లుగా నీ సాక్ష్యాన్ని తెలియచేయాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు పాపానికి, ఫ్రెండ్షిప్స్ మధ్యలో, బంధువుల మధ్యలో పాపం జరగటానికి కారణం ఏంటంటే ఈ మొహమాటం అంటారు కొంతమంది, బిడియం అంటారు కొంతమంది, సిగ్గు అంటారు కొంతమంది, కాదని చెప్పలేకపోవటం అంటారు కొంతమంది. ఆ స్వభావంతోనే నీ ఫ్రెండ్ అంటాడు, ఒక్క పెగ్గేలేరా, ఒక్క పెగ్గే ఏం కాదులే, ఎవరికి తెలియదులే, ఒక్క పెగ్గే. నీకు అక్కడ చాయిస్ ఉంది. ఇప్పుడు యూ హ్యావ్ ఎ చాయిస్ వెదర్ యూ హ్యావ్ టు ప్లీజ్ గాడ్ ఆర్ ప్లీజ్ యువర్ ఫ్రెండ్. నీ దేవుణ్ణి సంతోష పెడతావా, నీ స్నేహితుని సంతోష పెడతావా? నీ స్నేహితునితో చెప్పవచ్చు, సారీ ఇది నాకు వ్యతిరేకం, నేను చెయ్యలేను, ఇంతకుముందు చేసి ఉంటావేమో. అది కూడా అంటారు, అబ్బా పెద్ద చూసినాను లేరా, ఇంతకుముందు కూడా అట్లే చెప్పావు నువ్వు, ఇప్పుడు చెప్పు. వాళ్ళని డిస్కరేజ్ చేయవచ్చు, కానీ నువ్వు తీర్మానం చేయాలి, నువ్వు బలమైన తీర్మానం. నో, నేను ఒక నిర్ణయం చేశాను, నేను దాన్ని కాదనలేను, నేను దేవుని కొరకు జీవించాలి, నన్ను క్షమించు, నేను ఈ కార్యం చేయలేను. యూ హ్యావ్ టు డిసైడ్. నేను అంటాను ప్రేమైన దేవుని బిడ్డలారా, వాట్ యు ఆర్ టుడే ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ ఆల్ యువర్ డెసిషన్స్ ఇన్ లైఫ్. నువ్వు ఈరోజు ఏమై ఉన్నావో నీ జీవితంలో నీవు తీసుకున్న నిర్ణయాల యొక్క ప్రతిఫలమే. అందుకే కొన్నిసార్లు మనం బాధ పెట్టక తప్పదు. 1-2 సార్లు నువ్వు కాదంటావు, వద్దంటావు, 3వసారి కాదంటావు, వద్దంటావు, 4వసారి ఇంతవరకు ఎంత మంచి మిత్రుడుగా ఉన్నాడో ఆ మిత్రుడే ఇప్పుడు నిన్ను అవహేళన చేయటం ప్రారంభించవచ్చు, నిన్ను అవమానపరచడం ప్రారంభించవచ్చు. ఓ పెద్ద భక్తుడు వచ్చాడండి, ఓ పెద్ద భక్తురాలు వచ్చిందండి, ఈమె కంటే ఎవరు లేరంట అని నిన్ను గేలి చేస్తారేమో. అయినా పర్వాలా, మనం తట్టుకోవాలి.
దేవుణ్ణి సంతోష పెట్టాలి అనే స్వభావం నీకుంటే కొన్ని ఇలాంటి రాళ్ళ దెబ్బలు నువ్వు తింటావు. అప్పుడే నువ్వు సాధిస్తావు. దయచేసి అందుకని అంటూ ఉన్నాను, పాపం విషయంలో, నా మాట వింటూ ఉన్నారా, పాపం విషయంలో మొహమాటానికి వెళ్ళవద్దండి. పాపం విషయంలో మొహమాటానికి వెళ్ళవద్దండి. నో, కావలిస్తే అన్నం పెడుతూ ఉన్నారు, నువ్వు ఒక ముద్ద ఎక్కువైందంటూ ఉన్నావు, పోనీలేరా ఇంకో ముద్ద నువ్వు తిను అయినా పర్వాలా, ఆ విషయంలో ఏం కాదు. కానీ పాపం విషయంలో మొహమాటమవుతావు, నీ జీవితము చాలా చాలా కోల్పోతావు. అందుకే ఈరోజు అంటున్నాను, బిలీవ్ యూ క్యాన్. నువ్వు సాధించగలను అనే నమ్మకం నీకుండి సాధించాలి అని అంటే నువ్వు మనుషులను సంతోషపెట్టడం ఆపేసి దేవుణ్ణి సంతోషపెట్టడం నేర్చుకోవాలి. కొన్నిసార్లు ఎంత సున్నితమైన అంశం అంటే ఇది, నీ తల్లిదండ్రులను నీ పిల్లల విషయంలో కూడా కొన్నిసార్లు బలమైన స్టాండ్, ఆ యొక్క స్థితిని తీసుకోవాల్సి వస్తుంది. నీ భార్య భర్త విషయంలో, నో నేను ఇది చేయలేను, నాకు ఇది తగదు, మనకిది తగదు, ఈ పాపం చేయను, లేకపోతే ఇది మన కుటుంబానికి మంచిది కాదు, నేను దేవుని యొక్క సన్నిధికి వెళ్తాను, మీరు వద్దన్నా వెళ్తాను. కొన్నిసార్లు యు మే హర్ట్ సమ్ పీపుల్ ఇంక్లూడింగ్ యువర్ ఫ్యామిలీ, బట్ ఇట్స్ ఆల్ రైట్. నువ్వు ఒక్కసారి కాంప్రమైజ్ అయితే, దయచేసి నా మాట వినండి, ఇది కూడా నేను చెప్పనివ్వండి, తర్వాత నేను ముందుకు వెళ్తాను. నువ్వు ఎప్పుడైతే ఒకసారి రాజీ పడతావో నీ మీద నీకు గౌరవం పోతుంది. ఒకటి, అవతల వారికి కూడా నీ మీద గౌరవం పోతుంది. అవతల వారు కూడా ఏమంటారంటే, ఏముంది తన నిర్ణయంపై గట్టిగా నిలబడలేడు, ఒక నిర్ణయం చేస్తాడు కానీ కొద్దిగా ఫోర్స్ చేస్తే మార్చుకుంటాడు. నీ మీద వారికి కూడా గౌరవం పోతుంది. నీ మనస్సాక్షి ఎలాగూ చాలా బాధపడుతుంది. అందుకే ఈరోజు నేను అంటూ ఉన్నాను, ఇఫ్ యు బిలీవ్ దట్ యు క్యాన్ అండ్ యు వాంట్ టు బికమ్ ఎ గాడ్ ప్లీజర్ ఇన్ లైఫ్, దేవుణ్ణి సంతోషపెట్టడం నేర్చుకోండి, మనుషుల్ని కాదు. చివరిది ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ చివరిది చెప్పి నేను ప్రార్థనలు నడిపిస్తాను. 7వ అంశము, మనము నమ్మి దేవుడు మనకు చెప్పింది సాధించుకోవాలి, మన సామర్థ్యాన్ని బట్టి మనం సాధించుకోవాలి అని అంటే 7వది ప్రేమైన దేవుని బిడ్డలారా, నెవర్ స్టాప్ లెర్నింగ్ ఇన్ లైఫ్. నేర్చుకునే స్వభావము నీవు ఆపుకోవద్దు. జీవితంలో నేర్చుకునే స్వభావం ఆపుకోవద్దు. నువ్వు ఎంత తలాంతులు కలిగిన వ్యక్తివైనా, ఎంత జ్ఞానవంతుడివైనా, ఎంత అనుభవజ్ఞుడివైనా కూడా కొత్త విషయము ఒక చిన్న పిల్లవాడు చెప్పినా కూడా ఆతృతతో మనం నేర్చుకునే స్వభావం మనకు ఉండాలి. కానీ నాకంతా తెలుసు అనేటువంటి స్వభావము నీకు చాలా చాలా హానికరమైనది. దాన్నే స్వనీతి అని కూడా అంటాం బైబిల్ గ్రంథంలో. స్వనీతి అంటే నాకంతా తెలుసు, నేను తప్పు చేయను, ఎవరైనా తప్పు చేస్తే అది వేరే వాళ్ళే, నా ద్వారా తప్పు జరగదు, కారణం నాకున్న జ్ఞానం లాంటి జ్ఞానం ఎవరికీ లేదు, నేను ఇవ్వగలిగిన సలహా లాంటి సలహాలు ఎవరు ఇవ్వలేరు, నాకున్న ప్రార్థన లాంటి ప్రార్థన జీవితం ఎవరికీ లేదు, నాకున్న వాక్య జ్ఞానం లాంటి వాక్య జ్ఞానం ఇంకెవరికీ లేదు. స్వనీతి ఇది. నేర్చుకునే స్వభావము మనం ఆపకూడదు ప్రియమైన దేవుని బిడ్డలారా. దయచేసి వాక్యం చదవండి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం చదవండి దయచేసి. 7వ వాక్యం, 4వ అధ్యాయము 7వ వాక్యం. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము. శరీర సంబంధమైన సాధకము కొంచెమట్ దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. ఇంకా ఏమంటున్నాడు? శరీర సంబంధమైనటువంటి సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరము గాని దైవభక్తి ఇప్పటికైనను రాబో జీవముకైనను వాగ్దానముతో కూడా ప్రయోజనకరమై ఉంటూ ఉన్నది. నేర్చుకునే స్వభావం ఆపకూడదు. సాధకం అంటే అదే, మనం నేర్చుకుంటూనే ఉండాలి, ఇంకా నేర్చుకోవాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, మరి బిల్లీ గ్రహం గారిని ఇప్పుడు తన జీవితం అంతమ దశలో తను ఉంటూ ఉన్నారు. అతన్ని ఒక ఇంటర్వ్యూ చేసి అతను వచ్చి అడిగాడట. ఏమని అడిగాడు? అయ్యా, మీరు కొన్ని వందల సార్లు దేవుని వాక్యాన్ని చదివారు కదా, మీరు ఎంతో అనుభవజ్ఞులు కదా,
మీ ద్వారా కొన్ని లక్షలాది మంది దేవుణ్ణి అంగీకరించారు కదా, ఎవరు చేయనని గొప్ప కార్యాలు మీరు చేశారు కదా, ఇంకేంటి మీకు మిగిలింది అని అంటే ఆయన జవాబు ఇచ్చాడంట, నేను నేర్చుకుంటూ ఉన్నాను, నేను ఇంకా తెలుసుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కొన్నిసార్లు ఈ కోల్పోతూ ఉన్నాం. అందుకనే కదండి నాణాలు ఎక్కువ శబ్దం చేస్తాయి, నోట్లు సైలెంట్గా ఉంటాయి. ఏమి నేర్చుకోలేకుంటేనే ఎక్కువ గలగలగలగలమని అంటూ ఉంటారనమాట. కానీ నేర్చుకునే స్వభావం కలిగిన వారు నెమ్మదిగా నిమ్మలంగా ఒక సంయమనంతో వారు జీవిస్తారు. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను ఒకప్పుడు పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాడి చేష్టలు నేను చేశాను, కానీ ఇప్పుడు నేను పిల్లవాడిని కాదు, ఇప్పుడు నేను నేర్చుకుంటూ ఉన్నాను, పెద్దవాడిని అవుతూ ఉన్నాను. మనం పెద్దవారి కావాలి, నేర్చుకునే స్వభావం ఆగకూడదు. ఈరోజు ప్రశ్న ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎంత నేర్చుకుంటున్నావు? ఎన్ని కొత్త విషయాలు నేర్చుకుంటున్నావు? నేర్చుకున్న ఆ కొత్త విషయాల ద్వారా నీ జీవితంలో ఎంత మార్పు వస్తుంది? మార్పు లేకుండా మనకు ఎంత వాక్యం తెలిసినా ప్రయోజనం లేదు. మార్పు రావాలి, మనొక పర్మనెంట్ చేంజ్ రావాలి, నీ స్వభావం మారిపోవాలి, ఆలోచన విధానం మారిపోవాలి. అందుకనే మనం నేర్చుకునే స్వభావాన్ని ఎప్పుడూ కూడా మనం మరవకూడదు. ఎంతవరకు నేర్చుకోవాలి? దేవునికి వాక్యం రాస్తూ ఉన్నాడు, యేసుక్రీస్తు స్వరూప్యము లాంటి స్వరూప్యము మనలో ఏర్పడినంత వరకు కూడా మనం నేర్చుకుంటూ ఉండాలి. ఎఫెసీ 4:14-15 వాక్యాలు. యేసుక్రీస్తు స్వభావం మనలో ఏర్పడాలి, ఆయన స్వరూప్యం మనలో రావాలి, అంతవరకు నేర్చుకోవాలి, నేర్చుకుంటూనే ఉండాలి. హల్లెలూయా, ఆమేన్. దేవునికి స్తుతి కలుగును గాక. 7 విషయాలు నేను చెప్పాను ఈ యొక్క భాగంలో. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి నేను గుర్తు చేస్తాను. ఇఫ్ యు బిలీవ్ దట్ యు క్యాన్ అండ్ యు వాంట్ టు, నీవు సాధించగలను నమ్మి సాధించాలి అనంటే, ఒకటి, నువ్వు పట్టుదల వదలకూడదు. రెండవది, నీవు వెనుక తట్టు చూడకూడదు. మూడవది, ఫిర్యాదులు చేయటం ఆపివేసేయాలి. నాలుగవది, నిన్ను నీవు చిక్కుల్లో పెట్టుకోకూడదు. ఐదవది, నీ యొక్క విలువ దేవుడు ఏమైతే ఇచ్చాడో దాన్ని తక్కువ చేయకూడదు, దానిలో టీవీగా నువ్వు జీవించాలి. ఆరవది, నీవు మనుషులను సంతోషపెట్టువాడవు కాక దేవుణ్ణి సంతోషపెట్టడానికి తీర్మానించుకోవాలి. ఏడవది, చివరిది, ఎప్పుడు కూడా నేర్చుకునే స్వభావాన్ని నీ నుంచి దూరం చేసుకోకూడదు, నేర్చుకోవాలి. ఎంత ఎదిగితే అంత ఒదిగిపోయే స్వభావం మనకు ఉండాలి. ఎంత ఎదిగితే అంత ఒదిగిపోయే స్వభావం నేర్చుకుంటూనే ఉండాలి. హల్లెలూయా. తల్లు వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేద్దాం, ప్రభువుని అడుగుదాం. ప్రభువా, నేను కూడా నీవిచ్చిన సామర్థ్యం చేత నేను ముందుకు వెళ్ళటానికి సహాయం చేయండి, నాలో బలహీనతలు తీసేయండి. నేను ప్రభువా పట్టుదల వదలకుండా నేను బలముతో ముందుకెళ్ళే కృప నాకు దయచేయండి నాయన. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎంత మంచి మాటలు దేవుడు మనతో చెప్తూ ఉన్నాడు. ఈ మాటలు మన జీవితంలో మనము అన్వయించుకోగలిగినట్లయితే, మన సంఘాలలో మనం ఇవి అన్వయించుకోగలిగినట్లయితే, నేను తప్పనిసరిగా నమ్ముతూ ఉన్నాను, మన జీవితాలలో ఎంతో ఆనందం, ఎంతో ఆశీర్వాదం దేవుడు ఇవ్వాలని కోరుతూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యానికి ఆ శక్తి ఉన్నది. దేవుని యొక్క వాక్యము జీవమై ఉన్నటువంటిది. నీ జీవితానికి కావాల్సిన పరిష్కారము ఆ వాక్యములో ఉంటున్నది. ఈరోజు ఉన్న పాటున నిన్ను నువ్వు తగ్గించుకొని నీ యొక్క విషయాలన్నిటినీ ప్రక్కకు పెట్టేసాయి, పాపాన్ని వదిలేసాయి, దేవుని యొక్క సన్నిధిలో ఉన్న పాటున నిన్ను నువ్వు సమర్పించుకోవాలని నేను కోరుతూ ఉన్నాను. నిన్ను ప్రార్థనలో నడిపించాలని నేను కోరుతూ ఉన్నాను. దయచేసి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. మనందరం ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ప్రియ పరలోకపు తండ్రి, శాశ్వతమైన ప్రేమ, కృప, కనికరములు మా ఎడల కనపరచుటకు ఎంతో ఆనందించేటువంటి దేవానికి స్తోత్రాలు. నా ప్రియ సహోదరి సహోదరుల కొరకై నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారికి ఉన్నటువంటి ప్రతి బలహీనతను తొలగించండి. ఈరోజు వాక్యము ద్వారా మీరు మా అందరితో కూడా మాట్లాడి ఉన్నారు. ఆ వాక్యానుసారముగా మేమందరం కూడా నడుచుకోవటానికి మాకు సహాయం చేయాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం. పాపమును ప్రక్కకు పెట్టివేయటానికి, దుష్ట సాంగత్యాన్ని ప్రక్కకు పెట్టివేయటానికి, చెడు ఆలోచనలు వదిలివేయటానికి, చెడు వ్యసనముల నుంచి దూరంగా ఉండటానికి మీరు సహాయం చేయండి. పరిశుద్ధతను స్వీకరించటానికి, పరిశుద్ధతతో మేము ఆలోచించి నడుచుకోవటానికి మాకు సహాయం చేయండి.
నా ప్రియ సహోదరి సహోదరులు ఎలాంటి కష్టములో ఉన్నా సరే తండ్రి నీ దగ్గర నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆ కష్టాలలో వారికి బలమును దయచేయండి, ఆ కష్టములు అధిగమించటానికి సహాయం చేయండి. మీ గొప్ప ఆశీర్వాదాల చేత వారి జీవితంలో నింపుమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. తండ్రి, అస్వస్థతగా ఉన్నటువంటి వారు ఈ సమయంలో మీ శక్తి చేత తాకబడుదురుగాక. మీ రక్తంలో స్వస్థత ఉండగా తండ్రి, ఎటువంటి అనారోగ్యము కలిగిన వారైనా సరే ఈ సమయంలోనే తండ్రి వారు స్వస్థత పొందుదురుగాక. మీరే కనికరించండి, కృప చూపించండి. మీ ఆశీర్వాదానికి మేమందరం కూడా వారసులుగా మీరు చేయమని ప్రార్థన చేస్తూ యేసు నామముననే అడుగుచూ ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.